ఒక వాక్యం 4వ అధ్యాయం 14-15 వచనాల్లో మాట్లాడి, క్రీస్తునందు మీకు ఉపదేశులు 10,000 మంది ఉన్నారు, తండ్రులు అనేకులు లేరు. దేవుడు వాక్యాన్ని దీవించిన కాక. అంకులు ఇప్పుడు చెప్పిన పదపూడి సేవకుడు మా నాన్న. ఆయన 1958లో చనిపోతే అంకులు ఆంటీ మమ్మల్ని గుంటూరు బాల వికాస్ ఆశ్రమంలో చేర్పించారు. నేను అక్కడ పీజీ దాకా చదువుకోవడానికి ప్రభు సహాయపడతా వచ్చాడు. అంతేకాదు, సేవలో అంకులు తండ్రిలా ఉండి ఎన్ని పరిస్థితులు వచ్చినా చనిపోయే ముందుగా కూడా నన్ను పిలిచారు. పిలిచి ఏదైనా ఉంటే చుట్టుపక్కల సేవ చేస్తారంటే ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ సేవ చేయడానికి వచ్చాడమ్మా, వాళ్ళు చూసుకోండి చక్కగా అని చెప్పాడు. నేను నా కర్మాకి వస్తుంది, మీ నాన్న పాపం చెల్లెయ్య అని అంటా ఉన్నాడు. అలాంటి ప్రేమ రానప్పుడు దినాల్లో వారి మధ్య ఉంది. అదే ప్రేమ ఈ రోజుల్లో కూడా అంకులు ఆంటీ వారి కుటుంబం మా ఇంట్లో చూపిస్తూ వచ్చారు. అంతేకాదు, చదువులో సేవలో మరి దేవుడు అనేక విషయాల్లో మరి వారు నాకే కాదు మా నలుగురికి కూడా మరి అంకులే దగ్గర ఉండి వివాహాల విషయాల్లో కూడా మరి అన్ని దగ్గరగా ఉండి చూస్తూ వచ్చాడు. ఎప్పుడు అటు వచ్చినా లేకపోతే మేము బయట ఉన్నా అంకులు ఎప్పుడు కూడా మరి మమ్మల్ని విడిచిపెట్టాల. ఎప్పుడు వచ్చి మాట్లాడి ఎట్లా ఉన్నారు, నేను ఎక్కడున్నా వచ్చి కనపడి భోజనం చేసుకొని వెళ్ళాడు. కనుక అలాంటి ప్రేమను మరి అంకులు ఆంటీ వాళ్ళ ద్వారా పొందడానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. దేవుడు విడవబడిన వారిని ఆలోచించినట్లుగా ప్రార్థించాలి. థ్యాంక్ యూ.